నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, జ్యోతిష శాస్త్ర ప్రకారం శుక్రగ్రహాన్ని శుభగ్రహంగా చెబుతారు. అది బలంగా లేకుంటే తరచుగా ఒక వ్యక్తి జీవితంలో సంపద, కీర్తిని కోల్పోతాడు. అయితే ఈ వీడియోలో శుక్రబలం పెరగడానికి దీపారాధనతో పాటు శుక్రవారం రోజున మనం చేయవలసిన కొన్ని పనులు, పాటించవలసిన నియమాల గురించి కూడా తెలుసుకుందాం. నవగ్రహాల్లో శుక్రుడి యొక్క విశిష్టత అనేది చాలా ఉంది. జీవితంలో విలాసవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు ఆయన. శుక్రవారం అనేది నవగ్రహాల్లో ఉండే నవగ్రహానికి ఒక ప్రీతికరమైన రోజు ఇది. శుక్రవారం రోజున శుక్రహోర సమయంతోనే మనకు ప్రారంభమవుతుంది. ఈ శుక్రహోర సమయం ఎప్పుడు ఉంటుందంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, అలానే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, సాయంత్రం అంటే రాత్రి సమయంలో 8 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఈ శుక్రవారం రోజున వచ్చే సమయంలో ఈ శుక్రహోరం వచ్చే సమయంలో మనం పూజించడం వల్ల శుక్ర భగవానుడు అనుగ్రహం మన మీద కలుగుతుంది. ఈ సమయం చాలా అద్భుతమైన సమయంగా చెప్పబడింది. ఈ సమయంలో మనం చేసుకున్నట్లయితే 1000 రెట్ల ఫలితం మనకు కలుగుతుంది. అంతేకాకుండా శుక్రవారం రోజున శుక్రహోర సమయంలో లక్ష్మీ అమ్మవారిని మనం పూజించడం వల్ల శుక్ర భగవానుడి యొక్క ప్రసన్నత కూడా మనకు కలుగుతుంది. శుక్రహోర సమయంలో చేసుకునే దీపారాధనతో పాటు పఠించవలసిన ఒక మంత్రాన్ని కూడా చెప్తాను. దాంతోపాటుగానే ఆ రోజున మనం చేయవలసిన విధి విధానాల గురించి కూడా చెప్తానండి. అవన్నీ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కాని వారు, కొత్త వారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు, పరిహారాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి. మీకు వచ్చిన రిజల్ట్ నాతో షేర్ చేసుకోండి. కొత్తవారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆల్ అనే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. ఓకేనండి, ఇక మన విషయం మాటకి వెళ్దాం. ముందైతే దీపారాధన విషయానికి వెళ్దాం. ఈ శుక్రహోర సమయంలో మూల మంత్రాన్ని ఒక 108 సార్లు మీరు పఠించడానికి ప్రయత్నం చేయండి. అలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇక్కడ శుక్ర భగవానుడి యొక్క మూల మంత్రాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లోను అలానే స్క్రీన్పై కూడా ఇస్తాను, చూడండి. పఠించడానికి కుదిరిన వారు ఎవరైనా ఉంటే కనుక కనీసం వినడానికి ప్రయత్నం చేయండి. శుక్రహోర సమయంలో అంటే శుక్రవారం రోజున శుక్రహోర సమయంలో కనుక మనం పఠిస్తే మరింత ఫలితాలు కలుగుతాయి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యాన్ని అనేది కూడా చెప్పబడింది. అదే రకంగా శుక్రుడికి సంబంధించిన ధాన్యం చూసుకున్నట్లయితే బొబ్బర్లు. ముందుగా మీరు ఈ శుక్రహోర సమయంలో మీ పూజా మందిరంలో మీరు చక్కగా కూర్చొని ముందుగా మీరు ఒక ప్లేట్ తీసుకోండి. దానికి చక్కగా కుంకుమ బొట్లు అన్నీ కూడా చక్కగా పెట్టుకుని, అయితే శుక్ర భగవానుడికి సంబంధించిన రంగు తెలుపు రంగుగా చెప్తారు కాబట్టి దీపారాధన విషయంలో తప్పనిసరిగా మీరు వెండి వస్తువులను వాడడానికి చూడండి. దీపారాధన చేయడానికి ఉదయం మీకు వీలైతే ఉదయం మొదలు పెట్టండి. కుదరని వాళ్ళు సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల సమయంలోనైనా సరే ఈ దీపారాధన చేసుకోవచ్చు. వెండి వస్తువులను ఉపయోగించడం వల్ల మంచి విశేషమైన ఫలితాలు వస్తాయి. ఇక మీరు తీసుకున్న ఈ బొబ్బర్లను ఈ వెండి ప్లేట్లో పోయండి. ఒక గుప్పెడు కానీ ఎన్నైనా పోయండి, లెక్క అనేది ఏమీ లేదు, ఎన్నైనా పోయండి. ఇక అలా పోసిన తర్వాత వెండి కుంది అనేది పెట్టి ఆవు నేతితో దీపారాధన చేయాలి. ఆవు నేతితో దీపారాధన చేస్తేనే విశేషమైన ఫలితాలు వస్తాయి. లేదనేవారు మామూలు నువ్వుల నూనెతోనైనా సరే చేసుకోవచ్చు. ఇక అగరవత్తితో కానీ లేదంటే ఏకహారతితో కానీ దీపారాధన చేయండి. 2 ఒత్తులు కలిపి వేసుకున్న 2 ఒత్తులు వేసుకోవాలి. ఎటువైపు చూస్తూ వెలిగించాలంటే కనుక తూర్పు వైపున చూస్తున్నట్టుగా వెలిగించుకోవాలి. అంటే పూజ గదిలో తూర్పు వైపుగా వెలిగించుకోవచ్చు, లేదంటే వంటగదిలో ఆగ్నేయం సైడ్ అయినా సరే అక్కడ పెట్టుకొని అయినా సరే ఈ దీపారాధన చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అనొచ్చు, వెండి కుందులు మాకు అవైలబుల్గా లేవండి, కాస్త కష్టమైన పని, మరి వేరే రకంగా ఏమైనా వినియోగించుకునే వెసులుబాటు ఉంటే కనుక చెప్పండి అంటే కనుక ఇక్కడ బియ్యం పిండిని స్వచ్ఛమైన జలంతో తడిపి ఆ బియ్యం పిండి ప్రమిదను అనేది తయారు చేసి బొబ్బల స్థానంలో మనం ఏ రకంగా వెండి కుంది అనేది పెట్టామో అదే రకంగా బియ్యం పిండి ప్రమిదను పెట్టి దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేయడానికి ముందుగా మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో, వేటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, డబ్బు సంపాదన పెరగాలి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలి, శుక్రబలం పెరగాలి, ఎవరికైతే శుక్రబలం తక్కువగా ఉండి ఇబ్బందులు పడుతున్నారో మీ యొక్క సమస్యలు, కోరికలు గట్టిగా చెప్పుకొని దీపారాధన చేయండి. ఈ శుక్ర దీపాన్ని మన ఇంట్లో వెలిగించుకోవడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇక వెలిగించిన తర్వాత ఆ దీపారాధనలో 2 యాలకులు పెట్టండి. యాలకులను శుక్రుడు ఆకర్షింపబడతాడు. ఎవరికైతే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది లేదో ఈ రకంగా యాలకులు పెట్టడం వల్ల అన్యోన్యత పెరుగుతుంది. అలానే డబ్బు సంపాదన పెరగడానికి కూడా శుక్ర భగవానుడు తోడ్పాటు చేస్తాడు. ఇక తర్వాత ఆ ప్రమిదలోనే కొద్దిగా కుంకుమ పువ్వుని వేయండి. మనకి పూజా షాపులో ఒక 50-60 రూపాయలకు కూడా మనకు అవైలబుల్గా ఉంటుందండి. కాస్త తెచ్చుకోండి.
తెచ్చుకొని ఒక 2 అంటే 2 తునకలు వేయండి. ఈ కుంకుమ పువ్వుని శుక్ర భగవానుడు అలానే లక్ష్మి అమ్మవారు ఆకర్షింపబడుతుంది. శుక్ర భగవానుడు అధిదేవత లక్ష్మీదేవి కాబట్టి ఇద్దరిని ప్రసన్నం చేసుకుంటే అధిక రెట్ల ఫలితాలు మనకు కలుగుతాయి. అందుకని కొద్దిగా కుంకుమ పువ్వు పెట్టండి. ఇక్కడ దీపారాధనలు వీటిని వేయడం ఎందుకంటే దీపారాధనలోనే భగవంతుడు ఉన్నాడు. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అనే మాట మీరు వినే ఉంటారు. ఆ దీపారాధనలోనే శుక్ర భగవానుడు ఉన్నాడని మనం భావించుకొని మీ కోరికను అనేది చెప్పుకొని శుక్రుడు మంత్రాన్ని జపించి ఈ రకంగా యాలకులు కుంకుమ పువ్వు అనేది వేసి కుందికి కాస్త ముందుగా అయినా సరే తర్వాత అయినా సరే కాస్త పసుపు కుంకుమ పెట్టి నమస్కారం చేసుకోండి. ఇంతకీ ఈ విధానాన్ని ఎన్ని వారాల పాటు చేయాలంటే కనుక మీరు ఒక 11 వారాల పాటు చేయండి. ఈ 11 వారాల్లో ఆడవారికి సంబంధించిన నెలసరి సమస్యలు అలాంటివి వచ్చినప్పుడు ఆ వారాన్ని మీరు వదిలేసి మొదటి చేసిన వారాలన్నింటినీ కూడా మీరు లెక్కలోకి తీసుకొని మిగతా వారాలు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ దీపారాధన విషయంలో కనుక మీరు చూసుకున్నట్లయితే శుక్ర భగవానుడికి సంబంధించిన తెలుపు రంగు కాబట్టి తెలుపు రంగు పూలని అక్కడ పెట్టడం చేయండి. సువాసన భరితమైన పువ్వులు ఉంటే కనుక పెట్టండి. ఇక్కడైతే నాకు దొరికిన పువ్వుల్ని పెడుతున్నానండి. ఈ రకంగా చేస్తున్నాను. ఈ రకంగా దీపారాధన చేసుకున్న తర్వాత శుక్ర గాయత్రి మంత్రాన్ని మీరు తప్పకుండా పఠించండి. శుక్ర భగవానుడికి సంబంధించిన ఈ రకమైన దీపారాధన చేసుకుని శుక్ర మంత్రాన్ని అంటే శుక్ర భగవానుడి యొక్క గాయత్రి మంత్రాన్ని మీరు పఠించడం వల్ల విలాసవంతమైన జీవితాన్ని ఆయన ప్రసాదిస్తాడు. ఆ మంత్రం నేను స్క్రీన్పై ఇస్తాను, మీరు చూడండి. అనారోగ్య సమస్యలు ఉంటే కనుక అవన్నీ కూడా నివృత్తి అవుతాయి. ఇక ఈ రకంగా చేసిన తర్వాత నైవేద్యం విషయానికి వస్తే కనుక బొబ్బర్లతో చేసిన ప్రసాదాన్ని నివేదించండి. అంటే తెలుపు రంగుకు సంబంధించిన ప్రసాదాలు ఏవైనా సరే ఆయనకి నివేదించవచ్చు. వాటిల్లో కనుక చూసుకున్నట్లయితే పెరుగన్నంలో కాస్త దానిమ్మ గింజలు వేసి పెట్టచ్చు. దానిమ్మ లక్ష్మి అమ్మవారికి సంబంధించింది. దానిమ్మతో ఏ రకంగా అమ్మవారికి పూజ చేసుకొని విశేషమైన ఫలితాలు పొందొచ్చన్న విషయం మీద కూడా ఇంతకుముందు వీడియోలో మనం చాలా వరకు తెలుసుకున్నాం. కొత్తగా చూస్తున్న వారికి తెలియకుంటే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, లేదంటే కార్డ్ లింక్ పైన ఇస్తానండి, చూడొచ్చు మీరు. ఆ రకంగా మనం ప్రసాదాన్ని నివేదించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. లేదంటే కొబ్బరి అన్నం అయినా సరే పెట్టచ్చు. అలానే అత్తిపండు అంజూరు అంటారు కదా, ఆ పళ్ళు కనుక మీకు దొరికితే కనుక వాటిని నైవేద్యంగా పెడితే ఇంకా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అయితే వివాహం కావాలనుకునేవారు శుక్రవారం రోజున మీరు గుడికి వెళ్ళి ఈ దీపాన్ని వెలిగించి పెళ్ళి కాని పేద పిల్లలకు మీరు సహాయం చేస్తే కనుక త్వరగా వివాహం అవుతుంది. శుక్లపక్షంలో వచ్చే శుక్రవారం రోజున కనుక మీరు స్టార్ట్ చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. ఎవరికైతే శుక్రబలం తక్కువగా ఉందో వారు ప్రతి శుక్రవారం మీరు తీపి పదార్థాలను పంచి పెడుతూ ఉండండి. అంటే మీ చుట్టుపక్కల పిల్లలకు కానీ ఎవరికైనా సరే కాస్త తీపి పదార్థాలు చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ అలాంటి వాటిని పంచి పెడుతూ ఉండండి. దీనివల్ల మీకు శుక్రబలం పెరుగుతుంది. వ్యాపార సంస్థల్లో ఉన్నవారికి మీరు అంటే మీకు మీ యొక్క వ్యాపారం సరిగ్గా లేని సందర్భంలో ఆర్థిక అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. అలాంటి వారు ఒక వ్యాపార సంస్థ అవ్వచ్చు, ఒక జాబ్ అవ్వచ్చు. మీరు జాబ్ చేస్తుంటే మీతో పాటు జాబ్ చేస్తున్న వారికి కానీ లేదంటే వ్యాపార సంస్థల్లో వారికైతే సరే మీ సంస్థల్లో పనిచేసే వారికి ఎలానో ప్రతి శుక్రవారం మీరు దేవుడికి వ్యాపార సంస్థల్లో పూజ చేస్తూ ఉంటారు. షాపు ఓపెన్ చేసి చక్కగా పూజ చేస్తూ ఉంటారు. మీరు చేసినా చేయకపోయినా కానీ ప్రతి శుక్రవారం మీ తోటి వారికి, మీ సహోద్యోగులకి, మీ కింద పనిచేసే వారికి కానీ మీరు తీపి పదార్థాలను పంచండి. ఇలా చేస్తుంటే కనుక శుక్రబలం పెరుగుతుంది. ఇక దీపారాధన చేసిన తర్వాత ఆ బొబ్బల్ని ఏం చేయాలి అని అడుగుతారేమో. శుక్రవారం ఉదయం శుక్రహోర సమయంలో మీరు చేసినట్లయితే ఈ బొబ్బలను కాస్త నానబెట్టి ఆవుకు తినిపించండి సాయంత్రంలోగా. ఒకవేళ రాత్రి మీరు 8 గంటల నుంచి 9 గంటల సమయంలో శుక్రహోర సమయంలో చేసిన వారైతే శనివారం రోజున మీరు ఆవుకి తినిపించండి. కుదరని వారు కనీసం పక్షులకి వాటిని ఆహారంగా పెట్టండి. మీరు 11 వారాల పాటు చేసిన తర్వాత కుదిరిన వారు చివరి వారం రోజున మీరు 1 కేజీ కానీ 1/2 కేజీ బొబ్బర్లను తెలుపు రంగు క్లాత్లో పెట్టి మూట కట్టి బ్రాహ్మణుడికి దానం చేయండి. శుక్రుడి యొక్క బలం బలహీనంగా ఉన్నవారికి శుక్రబలం అమితంగా పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు చాలా వరకు బయటపడతారు. కాబట్టి చెప్పుకునే విధంగా శుక్రవారం రోజున శుక్రహోర సమయంలో ఒక 11 వారాల పాటు దీపారాధన చేసుకుని చెప్పుకున్న విధానాలను పాటించండి. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఇది చాలా సులభమైన పరిహారం. అలానే లక్ష్మి అమ్మవారి యొక్క ప్రసన్నత కూడా మీకు లభిస్తుంది. సో ఇదండి ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. దాంతోపాటుగా ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్రతిరోజు చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.